నా పేరు కందిపండ నరసింహారావు. ఈరోజు ఢిల్లీలో జరిగిన పరిణామాల మీద నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేయదలుచుకున్నాను. కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఉద్యమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వాళ్ళు కోరారు. ఆ కోరికకు అనుగుణంగానే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. ఈ రాజీనామా చేసే క్రమంలో కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఉద్యమం తీసింది, ప్రజలందరినీ కలుపుకొని వచ్చింది. ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రతిపక్ష పార్టీ చేయలేనటువంటి పని కాక్రోచ్ జనతా పార్టీ చేసింది. దానికి మనమంతా కలిసి అభినందనలు తెలపాలి. ఇదే క్రమంలో మోదీ గారికి కూడా మనం అభినందనలు తెలపాలి. ఎందుకంటే ఆయన పట్టుదలకు పోకుండా, ఇంకా హింస ప్రజ్వలించకుండా, ఇంకా సమస్యగానే ఉంచి వేరే అభివృద్ధి కార్యక్రమాలను కుంటుపడకుండా త్వరితగతిన కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ని ఆమోదించి ధర్మేంద్ర ప్రధాన్ గారితో రాజీనామా ఇప్పించారు. దాంతో మనం నరేంద్ర మోడీ గారిని కూడా తప్పు పట్టడానికి లేదు. ఆయన దేశం దృష్టితో చేశాడు. మీకు తెలుసు, ఇందిరాగాంధీ చాలా మొండి పట్టుదలతోటి ఇష్టం వచ్చినట్టుగా హింసకైనా ఇబ్బంది కాకుండా, హింస వచ్చినప్పటికీ ఇబ్బంది లేకున్నప్పటికీ ఆమె ఉద్యమాలను అట్నే కొనసాగిస్తూ ఉండేది. నేను ఇప్పుడే విన్నాను, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతి పట్టుబిడుపులు ఉండాలని ఒక సలహా ఇచ్చాడని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఈ విధంగా ఎవరు ఏ సలహా ఇచ్చినప్పటికీ కూడా అటు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని అభినందించాలి, నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని అభినందించాలి. కోర్స్ కొంత సమయం పడుతుంది. ప్రతిపక్షాలు కానీ ఏదైనా ఉద్యమకారులు కానీ చేస్తున్నటువంటి పనులలో కొంత సమయం తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మినిమం సమయం తీసుకొనే నరేంద్ర మోడీ గారు ధర్మేంద్ర ప్రధాన్ తోటి రాజీనామా ఇప్పించారని నేను భావిస్తున్నాను. ఇదే విధంగా కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ బాధ్యతను తెలుసుకొని ప్రతి గ్రామాల్లో వాళ్ళ యొక్క ఉనికిని ఉండేటట్టు, వాళ్ళ సిద్ధాంతాల్ని ప్రజలకు తెలిసేటట్టు పోవాలి. ఆ విధంగా పోయినందువల్ల మనకు ప్రముఖంగా కనపడే రెండు రాజకీయ పార్టీలే కాదు, కాంగ్రెస్ బీజేపీకే కాకుండా కొత్త పార్టీ దేశం మొత్తం మీద ఉండేటట్టుగా చూసుకోవాలి. లేకపోతే ఏదో ఒక ఉద్యమంతో ఒక పార్టీ వచ్చినా అది కాలయాపన చేసి కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, పదవిలో మళ్ళా దిగిపోతుంది. ఈ సందర్భంలో మనం చూసాం, 77లో జనతా పార్టీని చూసాం. తర్వాత చంద్రశేఖర్, విపి సింగ్, ఐకా గుజరాల్, ఇటువంటి వాళ్ళందరినీ చూసాం. వీళ్ళంతా ఏం చేశారు? కాలయాపన చేసి వెళ్ళిపోయినారు. ఇదే విధంగా కాక్రోచ్ జనతా పార్టీ ఏదో ఒక విధంగా ఒక సమస్యను తీసుకొని దాంట్లో సక్సెస్ అయ్యి ఏదో ఒకటిగా వచ్చినట్టుగా రాకూడదు. ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ముఖ్యంగా దేశమంతా వాళ్ళు పాకులాడి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు మంచి అపోజిషన్ లీడర్గా శాశ్వతంగా ఉండేటట్టుగా ఉండాలి. అదేవిధంగా తర్వాత ఒకవేళ బీజేపీ కనుక తప్పులు చేస్తే పదవిలోకి వచ్చేటట్టు కూడా ఉండాలి. ఆ విధంగా చేయాలి. ఏదో ఒక ఇష్యూ మీద ఆ ఇష్యూ కూడా తప్పుతో పట్టకూడదు. ఇంకో విషయం మనం ఆలోచించాలి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు తన ఉద్యమానికి తప్పుదో పట్టేటట్టుగా కొన్ని విషయాలలో వ్యవహరించారని తెలిసింది. అది ఎంతవరకు నిజమో కాదు. కానీ ఒకటి మాత్రం యథార్థంగా కనిపిస్తుంది, ధర్మేంద్ర ప్రధాన్ గారి కూతుర్ని నైమిషన్ కూడా
తన పార్టీలోకి చేర్చుకోవటానికి బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నదని అంటున్నారు. అటువంటి పద్ధతుల్ని కాంగ్రెస్ జనతా పార్టీ అవలంబించకూడదు. అది చాలా విచారకరం. తన సిద్ధాంతాలను చెప్పండి. విద్యా వైద్యం తప్ప ఉచితాలన్నీ మేము పెట్టము అనే దృష్టితోటి ప్రజల్లోకి వెళ్ళండి. ఇప్పుడున్నటువంటి సంస్థలు, విద్యా సంస్థలు కానీ, వైద్య సంస్థలు కానీ, కార్పొరేట్ సంస్థలు లేకుండా చేస్తామని ప్రజల్లోకి వెళ్ళండి. అప్పుడు మీకు మంచి పేరు వస్తుందని నా ఉద్దేశం. ఏదైనప్పటికీ కూడా ఎండ్స్ జస్టిఫైస్ మీన్స్. మొత్తానికి ఇది మంచి పరిణామమే, పట్టుదల పోకూడదు. కాకపోతే ధర్మేంద్ర ప్రధాని ఒక మంచి మంత్రి, అనుభవం కలిగిన మనిషి, కష్టపడి రాజకీయాలకు పైకి వచ్చిన మంత్రి ఈ విధంగా రాజీనామా పెట్టడం చాలా విచారకరంగా కనిపిస్తున్నది. ఏదైనటువంటి వాళ్ళని ఇటువంటి విషయాలలో ఎవరినైనా టార్గెట్ చేయదలుచుకుంటే వాళ్లకు ఏ ప్రిన్సిపల్స్ లేనటువంటి వాళ్ళను, దేశాన్ని మోసం చేస్తున్నటువంటి వాళ్ళ మీద మీరు ఈ విధంగా టార్గెట్ చేసి ముందు ముందు రాజకీయాలలో స్థిరపడాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు కందిమన నరసింహారావు. నా యొక్క అభిప్రాయం సరి అయింది అనుకుంటే మీరు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి.